పాపం దేవిశ్రీ ప్రసాద్, మొన్న పుష్ప 2, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్కి ఎందుకు ఇలా జరుగుతోంది? ఉస్తాద్ భగత్ సింగ్కి మనందరికీ తెలిసిందే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రోజే కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ని తీసేసి తమన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అంటే ఊపేసిన డైరెక్టర్ అండ్ మన పుష్ప 1, పుష్ప 2 కూడా ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో, ఎలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చాడో. కానీ మైత్రి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ని సాంగ్స్ కోసం పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎందుకు తీసేస్తున్నట్టు ఇది ఒకసారి కాదు. మొన్న పుష్ప 2కి సాంగ్స్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్తో కంపోజ్ చేయించుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమన్ని మరియు శామ్ సిఎస్ని పెట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తమన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం పెట్టుకొని సాంగ్స్ ఒకటి దేవిశ్రీ ప్రసాద్తో కంపోజ్ చేసుకున్నారు. అసలు ఎందుకు జరుగుతోంది అంటే, టాక్సిక్ ఏదైతే మార్చ్ 19కి రావాలో అది జూన్కి పోస్ట్పోన్ అయింది. సో మార్చ్ 26th రావాల్సిన భగత్ సింగ్ ప్రీపోన్ అవ్వాలి అంటే తమన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దేవిశ్రీ ప్రసాద్ని తీసేసి తమన్ని రికార్డింగ్కి పెట్టుకున్నారు. దీంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకైతే ఇంకా క్లారిటీ లేదు. ఇంతకీ మైత్రి వాళ్ళు దేవిశ్రీ ప్రసాద్ని తీసేసి తమన్ని రికార్డింగ్కి పెట్టుకోవడం న్యాయమా అన్యాయమా? ఇది కరెక్ట్ డెసిషనా రాంగ్ డెసిషనా? ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అవుతుందా? మార్చ్ 19కి వస్తుందా? ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26th నుంచి మార్చ్ 19కి ప్రీపోన్ అవుతుందా? వస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దురంధర్తో బ్యాటిల్కి పవన్ కళ్యాణ్ సిద్ధమా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్